ఇస్తుంది. వృషభ రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? చాలా వరకు అనుకూలమైనటువంటి శుభయోగాలు ఉన్నాయమ్మా. ప్రధానంగా లాభంలో గురువు, అలాగే ప్రధానంగా లాభంలో కుజుడు, సప్తమస్థ బృహస్పతి యోగం, తృతీయస్థ రాహుయోగం. ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది. గృహలాభం, గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని సొంతం చేసుకుంటారు. క్రమక్రమంగా అభివృద్ధిని వృషభ రాశి వారు గురుబలం చేత సాధిస్తారు. అయితే ఇక్కడ అష్టమస్థ శనియోగం కూడా కొన్ని విఘ్నాలని మానసికంగా కలిగిస్తుంది. కాబట్టి మానసిక దృఢత్వం చాలా అవసరం. పట్టు సడలకుండా పనిచేయాలి. ఏకాగ్రతతో ఆలోచిస్తే బంగారు భవిష్యత్తు లభిస్తుంది. శ్రద్ధగా మాట్లాడాలి. ఏది మాట్లాడుతున్నామో దాన్ని ఆచరించే విధంగా సత్యనిష్టతో వ్యవహరించాలి. ప్రయత్నపూర్వక విజయాలున్నాయి. తగినంత కృషి, శ్రమ అవసరమవుతాయి. ఏకాంతంగా ఏది ఆలోచించరాదు. సమిష్టి నిర్ణయం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. ధైర్యంగా తీసుకునే నిర్ణయం సత్వరమైనటువంటి విజయాన్ని ప్రసాదిస్తుంది. పట్టుదల మిమ్మల్ని గొప్పవారం చేస్తుంది. మాట పట్టింపులకు పోరాదు. సమయానుకూలంగా ముందుకు సాగండి. శాంతియుత వాతావరణం లభిస్తుంది. లభించేంత వరకు కూడా శక్తిని ఉపయోగిస్తూ బుద్ధిబలంతో చిరునవ్వుతో ముందుకు సాగండి. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది. ఏ ఆలయ దర్శనం చేసుకోవాలంటారు? ఇక్కడ శని దోషం అధికంగా ఉంది కనుక అష్టమ శని దోష నివారణార్థమై వెంకటేశ్వర స్వామి వారిని, అలాగే శని భగవానుని దర్శించాలి. ఏవి దానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారంటారు? నువ్వులు దానం చేయటం ద్వారాగా ఉత్తమ ఫలితాలు సంప్రాప్తమవుతాయి.